నేటి సమాజంలో మధ్యతరగతి ప్రజలకు విద్య ఒక అందని ద్రాక్షగా మారింది. ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు నానా రకాల తోక పేరు పెట్టి పాఠశాలకు వాళ్ళు హంగులు ఆర్భాటాలతో తల్లిదండ్రులను ఆకట్టుకొని స్కూళ్ళలో చేర్పించుకోవడానికి పిల్లల్ని తక్కువ ఫీజు అని చెప్పేసి చేర్పించుకొని తర్వాత వాళ్ళ నడ్డి విరుస్తున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కానీ ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలలో యూనిఫామ్ల పేరుతో పుస్తకాల పేరుతోని అధిక ఫీజుల పేరుతోని ప్రజలను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రైవేటు యజమానులపై ఎక్కడ అధికారులు మాత్రం ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఒక ఎల్కేజీ విద్యార్థికే 30 నుంచి 40 వేల ఫీజు వసూలు చేస్తున్నా కానీ కనీసం ఫీజు నియంత్రణ చట్టం కూడా ప్రభుత్వం తీసుకురాకపోవడము, వాటిని అమలు చేయకపోవడము వల్ల అనేక రకాలుగా మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళ పిల్లల్ని చేర్పించాలంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలని చదువులతోనే అసలు కనీసం క్వాలిఫికేషన్ లేకుండానే విద్యార్థుల పాఠశాలల్లో ఉన్న టీచర్లకు కనీస సర్టిఫికెట్స్ లేకుండా కనీస అర్హతలు లేకుండా కూడా వాళ్ళు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు 10th పాస్ అయిన వాళ్ళతో ఈరోజు విద్యను చెప్పిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ కనీస క్వాలిఫికేషన్స్ కూడా మినిమం డిగ్రీ లేకుండా బీఈడీ లేకుండా చాలా మంది ఈరోజు విద్యార్థుల జీవితంతో చెలగాటం ఆడుతున్నారు. వాళ్ళకి ఒక ఇంగ్లీష్ వస్తే సరిపోతే సంబంధిత టీచర్లకు అని చెప్పేసి ఇంగ్లీష్ అయితే మిగతా సబ్జెక్టులను కూడా అన్నీ వస్తాయని చెప్పేసి ఒక తప్పుడు ఆలోచనతో ఈరోజు పిల్లల జీవితాలతో కూడా ఆటాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ స్పందించి ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థలు అధిక ఫీజు వసూలు చేస్తున్నారో అట్టిగా ఆ యూనిఫామ్ల పేరుతోని బుక్స్ల పేరుతోని అనేక రకాలుగా ఫీజు వసూలు చేస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అట్లాగా విద్య ఫీజుల వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి ఒక స్కూల్లో ఎంత ఫీజు తీసుకోవాలో ఎల్కేజీకి ఎంత, యూకేజీకి ఎంత, ఫస్ట్ క్లాస్కి ఎంత, ఇట్లా 10th క్లాస్కి ఎంత అని ఒక ఫీజు తీసుకొచ్చి దాన్ని స్కూల్లో ప్రతి నేమ్ బోర్డుపై నోటీస్ బోర్డుపై పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్లాగే ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలకు తోక పేర్లు ఏవైతుందో వాటిని కత్తిరించే విధంగా వాళ్ళొక పేరు పెట్టుకోవాలి. కానీ ఈరోజు తోక పేర్లు పెట్టి ఆ పేరుకే డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. అట్లాంటివి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.